Hi all of you. నేను మీ అమర్రాజు నరేష్, ఫ్యాకల్టీ ఇన్ బయాలజీ ఫ్రమ్ శ్రీకాకుళం. చాలామంది స్టూడెంట్స్ సార్ ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో బయాలజీ చెప్పండి సార్ అని అడుగుతున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, గ్రూప్ డి ఏవైనా ఈ మధ్యకాలంలో జరిగే ఎగ్జామినేషన్స్ని పరిశీలిస్తే 8th, 9th, 10th తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి బిట్లు వస్తున్నాయి, గమనించగలరు. మీరు డిఎస్సికి సంబంధించిన బయాలజీ సిలబస్ కానీ చదివినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్లో 100% సక్సెస్ అవ్వచ్చు. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ తీసుకుంటే 15 బిట్లు ఇస్తున్నాడు ప్రిలిమినరీకి, మళ్ళీ మెయిన్స్కి 15. మరి ఈ 30 బిట్లు కూడా లాస్ట్ టైం జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో 8th, 9th, 10th తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి రావడం జరిగింది, గమనించగలరు. కాబట్టి మీరు ఆ డిఎస్సి కోసం చెప్పిన లెసన్సే ఎస్ఐ కానిస్టేబుల్కి ముఖ్యంగా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కానీ చదివినట్లయితే 100% మీరు బయాలజీ బిట్స్ చేయగలరని నమ్మకం. ఈరోజు మనం ఆల్ కాంపిటేటివ్ ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో రక్తవర్గాలను కొద్దిగా డీప్గా పరిశీలిద్దాం. ఎస్ఏ బయాలజీకి కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్జిటికి ఎంత డీప్గా చదవనవసరం లేదు. ఓకే, రక్తవర్గాలు, బ్లడ్ గ్రూప్స్. రక్తవర్గాలు, బ్లడ్ గ్రూప్స్ మీ అందరికీ చాలా అంశాలు తెలిసిందులో, కానీ తెలియని అంశాలు చాలా ఉంటాయి, కొద్దిగా గమనించండి. మరి ఇటువంటి రక్తవర్గాల పితామహుడు ఎవరు అంటే కార్ల్ లాండ్ స్టీనర్. రక్తవర్గాల పితామహుడు. ఎందుకు పితామహుడు అన్నామంటే ఇతను ఏం చేస్తాడంటే రక్తవర్గాలను 4 రకాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త కార్ల్ లాండ్ స్టీనర్. 4 రకాలుగా వర్గీకరించాడు. కానీ కార్ల్ లాండ్ స్టీనర్ కనుగొనే రక్తవర్గాలు మాత్రం 3: ఏ, బి, ఓ. మరి ఇంకొక రక్తవర్గం ఉంది ఏబి. అది మరి ఏబి రక్తవర్గాన్ని ఎవరు కనుగొన్నారంటే స్టెర్లీ మరియు డి కాస్టెల్లా. స్టెర్లీ మరియు డి కాస్టెల్లా 1902వ సంవత్సరంలో ఏబి రక్తవర్గాన్ని కనుగొన్నాడు. మరి మిగతా 3 రక్తవర్గాలను కనుగొన్నది కార్ల్ లాండ్ స్టీనర్ 1900 సంవత్సరంలో. బయాలజీ పరంగా ఈ ఇయర్స్ కానీ ఆ శాస్త్రవేత్త ఏ దేశం కానీ అడిగే సందర్భాలు లేవు, అడగడు కూడా. మరి ఇప్పుడు రక్తవర్గాలను 4 రకాలుగా వర్గీకరించినది కార్ల్ లాండ్ స్టీనర్. కార్ల్ లాండ్ స్టీనర్ కనుగొన్న రక్తవర్గాలు 3: ఏ, బి, ఓ. మరి ఏబి రక్తవర్గాలను కనుగొన్నది ఆల్రెడీ చెప్పాం, స్టెర్లీ మరియు డి కాస్టెల్లా. మరి రక్తవర్గాలను వర్గీకరించడానికి కారణం ఎవరు అంటే ప్రతిజనకాలు, యాంటీజెన్స్. రక్తవర్గాలు వర్గీకరణకు ఆధారం ఎవరు అంటే ప్రతిజనకాలు. ఆ ప్రతిజనకాలు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే ఎర్ర రక్త కణాలపై ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్. ఎర్ర రక్త కణాలపై ఉండే ఒక రకమైన ప్రోటీన్స్నే ప్రతిజనకాలు అంటారు. అంటే ఎర్ర రక్త కణాలపై ఒక రకమైన ప్రోటీన్స్ ఉంటాయి, వాటిని ప్రతిజనకాలు అంటారు. మరి రక్తంలోని ప్లాస్మా అనే భాగం ఉంటుంది. ఆ ప్లాస్మాలో ఉండే ప్రోటీన్ ఏమన్నామంటే ప్రతిరక్షకాలు అంటారు, యాంటీబాడీస్. యాంటీజెన్స్, యాంటీబాడీస్. కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న లెసన్, ఈజీ అనుకోవద్దు. మరి కార్ల్ లాండ్ స్టీనర్ ఏం చేశాడంటే ఒక వ్యక్తి రక్తాన్ని తీసుకుని పరిశీలిస్తున్నప్పుడు ఆ వ్యక్తి రక్తం యొక్క ఎర్ర రక్త కణాలపై ఒక రకమైన ప్రోటీన్ కనబడింది, దానికి ఏ అని పేరు పెట్టాడు, ఏ. తర్వాత అదే కార్ల్ లాండ్ స్టీనర్ ఇంకొక వ్యక్తి రక్తాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఇంకొక రకమైన ప్రోటీన్ కనబడింది. ఫస్ట్ వ్యక్తి రక్తంలో కనబడే ప్రోటీన్కు ఏ అన్నాడు, రెండో వ్యక్తి రక్తంలో ఇంకొక రకమైన ప్రోటీన్ కనబడ్డది, దాన్ని బి అన్నాడు. అంటే ఇప్పుడు కార్ల్ లాండ్ స్టీనర్ వ్యక్తులలో 2 రకాల ప్రతిజనకాలను కనుగొన్నాడు, ఒకటి ఏ, 2 బి. ఇప్పుడు ఏమంటాడంటే ఏ ప్రతిజనకం ఉండే
వ్యక్తి యొక్క రక్త వర్గాన్ని ఏ అన్నాడు. బి ప్రతిజనకం ఉండే వ్యక్తి యొక్క రక్త వర్గాన్ని బి అన్నాడు. అంటే ఇప్పుడు కార్ల్ స్టైనర్ ఏబి ప్రతిజనకాలను బట్టి రెండు రక్త వర్గాలను ఆల్రెడీ తెలియజేశాడు. ఏంటంటే ఒకటి ఏ, రెండు బి. మరి కొద్ది రోజుల తర్వాత ఇంకొక వ్యక్తి రక్తాన్ని చూశాడు. ఆ వ్యక్తి రక్తంలో పూర్తిగా ప్రతిజనకాలే లేవు. అంటే ఇటు రెండు ప్రతిజనకాలు కనుగొన్నాడు, ఏ బి. ఇంకొక వ్యక్తి రక్తంలో ప్రతిజనకాలే పూర్తిగా లేవు. మరి ప్రతిజనకాలు లేని రక్త వర్గం ఏమన్నాడంటే ఓ అన్నాడు. ఈ విధముగా ఏబిఓ అనే మూడు రక్త వర్గాలను కనుగొన్నది కార్ల్ స్టైనర్, జర్మనీ శాస్త్రవేత్త. మరి స్టెర్లీ మరి డి కాస్టెల్ ఏం చేశారంటే ఏ మరియు బి రెండు రకాల ప్రతిజనకాలు ఒక వ్యక్తి రక్తంలో చూసి ఆ రక్త వర్గాన్ని ఏబి అన్నారు. అంటే ఇప్పుడు టోటల్గా రక్త వర్గాలు ఎన్ని వచ్చాయంటే 4. ఏ రక్త వర్గం, బి రక్త వర్గం, ఏబి రక్త వర్గం, ఓ రక్త వర్గం. ఇక్కడ చూడండి, ఇలా ప్రతిజనకాలను బట్టి రక్త వర్గాలు 4 రకాల వర్గీకరించారు. బాగానే ఉంది. మరి ఏ వ్యక్తి రక్త వర్గములో ప్రతిజనకం ఏ ఉంది, క్లియర్. కానీ అదే వ్యక్తి రక్తములో ప్లాస్మాలో ఇంకొక రకమైన ప్రోటీన్లు కనిపిస్తున్నాయి. వాటికి ప్రతిరక్షకాలను పేరు పెట్టడం జరిగింది. మరి ఏ వ్యక్తి రక్త వర్గములో కనబడే ప్రతిరక్షకానికి ఏమని పేరు పెట్టారంటే బి అని పేరు పెట్టారు. అంటే ఇప్పుడు ఏ రక్త వర్గములో ప్రతిజనకం ఏ ఉంది కాబట్టి దానిలో ప్రతిరక్షకానికి ఏమని పేరు పెట్టారంటే బి అని పెట్టారు. మళ్ళీ ఏ అని పెడితే రెండు ఏ అయిపోతాయి కాబట్టి. ఇప్పుడు చివరిగా చూడండి, ఏ రక్త వర్గములో ఎర్ర రక్త కణాలపై ప్రతిజనకాలు ఎవరున్నారంటే ఏ. ఇదే ఏ రక్త వర్గంలో ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఎవరున్నాయంటే బి. మరి నెక్స్ట్ రక్త వర్గం వచ్చేసి బి. బి రక్త వర్గంలో ప్రతిజనకం ఎవరున్నారంటే బి, ప్రతిరక్షకం ఎవరున్నారంటే ఏ. మరి ఏబి రక్త వర్గం గల వ్యక్తుల్లో ప్రతిజనకాలు ఏతో పాటు బి కూడా ఉంది, ప్రతిరక్షకాలు లేవు. మరి ఓ రక్త వర్గంలో ప్రతిజనకాలు లేవు, ప్రతిరక్షకాలు ఏ మరియు బి ఉన్నాయి. ఒకప్పుడు క్వశ్చన్ ఎలా ఉండేయంటే రక్త వర్గాల పితామహుడు ఎవరు, రక్త వర్గాలెన్ని, ప్రతిజనకాలు లేని రక్త వర్గం ఏంటి, ప్రతిరక్షకాలు లేని రక్త వర్గం ఏంటి అడిగేవాడు. ఇటీవల కాలంలో అలా కాదు, 4 వ్యక్తుల రక్త వర్గాలు ఇచ్చి అందులో ఎవరికైనా గాయమైనప్పుడు ఆ 4 వ్యక్తుల్లో ఎవరి రక్తం సరిపోతుంది అంటున్నాడు. అలాంటి బిట్స్ మీరు చేయాలంటే లెసన్ కొద్దిగా ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ప్రతిజనకాలు లేని రక్త వర్గం ఓ, ప్రతిరక్షకాలు లేని రక్త వర్గం ఏబి, ప్రతిజనకం బి ఉండే రక్త వర్గం బి, ప్రతిరక్షకం బి ఉండే రక్త వర్గం ఏ. ఇలా 4 రకాల రక్త వర్గాలు. ఇప్పుడు ఎవరి రక్తం ఎవరికి సరిపోతుందో ఎవరికి సరిపోదో చూద్దాం. అది చూడాలంటే ముందు చిన్న క్లూ ఉంది ఇక్కడ, చూసుకుని గమనించండి. ఇప్పుడు రక్తం దానం చేసేవాడిని దాత అంటారు, రక్తం తీసుకునేవాడిని గ్రహీత అంటారు. ఇక్కడ దాత రక్త వర్గములో మనం ఎర్ర రక్త కణాలపై ఉండే ప్రతిజనకాన్ని పరిశీలించాలి. గ్రహీత రక్త వర్గములో ప్లాస్మాలో ఉండే ప్రతిరక్షకాన్ని పరిశీలించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాతలో ప్రతిజనకము, గ్రహీతలో ప్రతిరక్షకము రెండు ఒకే విధముగా ఉన్నట్లయితే రక్తం అనేది గుచ్చీకరణము చెంది, గుచ్చీకరణం అంటే గడ్డ కట్టడం, ఆటోమేటిక్గా రక్తము గడ్డ కడితే గొడ్డ కప్పేవలసి వస్తుంది, అంటే మరణిస్తారు. దాతలో ప్రతిజనకం, గ్రహీతలో ప్రతిరక్షకం రెండు ఒకే విధముగా ఉంటే రక్తం అనేది గుచ్చీకరణం గడ్డ కట్టి జీవి మరణిస్తుంది. లెసన్ మొత్తం ఈ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దాతలో ప్రతిజనకం ఏ ఉండి గ్రహీతలో కూడా ప్రతిరక్షకం ఏ ఉంటే అలా అప్పుడు ఆ దాత రక్తం గ్రహీత రక్తంకి ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రతిజనకము ప్రతిరక్షకం ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి రక్తం అనేది గుచ్చీకరణం చెంది జీవి అనేది మరణిస్తుంది. గ్రహించండి బాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ రక్త వర్గం గల వ్యక్తిని బి రక్త వర్గం గల వ్యక్తికి రక్తం దానం చేశాడు అనుకోండి. అంటే ఇక్కడ మన బిట్టు ప్రకారం దాత ఎవరు, ఏ దాత అనుకోండి, గ్రహీత ఎవరు బి ఇక్కడ అనుకోండి. అంటే ఏ రక్త వర్గం గల వ్యక్తులు బి రక్త వర్గం గల వ్యక్తులకి రక్తము దానం చేయొచ్చా లేదా చూద్దాం. మనకు ఆల్రెడీ
కండిషన్ ఉంది. దాతలో ఏం చూడాలన్నా మనం ప్రతిజనకం. మన క్వశ్చన్ ప్రకారం దాత ఏ కాబట్టి దాతలో ప్రతిజనకం ఎవరు ఉన్నారంటే ఏ. అంటే దాతలో ప్రతిజనకం ఏ ఉంది. గ్రహీత ఇక్కడ ఎవరు బి. ఇటు చూడండి, గ్రహీతలో ఎవరిని చూడాలి? ప్రతిరక్షకం. గ్రహీత బి కాబట్టి ప్రతిరక్షకాలు తీసుకుంటే ఎవరునంటే ఏ. ఇప్పుడు కండిషన్ ప్రకారం దాతలో ప్రతిజనకం, గ్రహీతలో ప్రతిరక్షకం రెండు ఒకే విధముగా ఉన్నాయి కాబట్టి రక్తం అనేది గుచ్చీకరణం చెంది జీవి అనేది మరణిస్తుంది. కాన్సెప్ట్ అది. అందుకే ఏ రక్తవర్గం గల వ్యక్తులు బి రక్తవర్గం గల వ్యక్తులకి రక్తము దానము చేయరాదు. నెక్స్ట్ చూడండి, ఏ రక్తవర్గం గల వ్యక్తి ఏబి రక్తవర్గం గల వ్యక్తికి రక్తం దానం చేయొచ్చా చూద్దాం. ఏ రక్తవర్గం గల వ్యక్తి ఏబి రక్తవర్గానికి దానం చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు గ్రహీత ఇక్కడ ఏబి. దాతలో ప్రతిజనకాన్ని చూడాలన్నాను. దాతలో ప్రతిజనకం ఎవరున్నారంటే ఏ ఉంది. మరి గ్రహీతలో ఏం చూడాలంటే ప్రతిరక్షకం. గ్రహీతలో ప్రతిరక్షకాలు ఉన్నాయంటే గ్రహీతలో ప్రతిరక్షకాలు లేవు. ఇక్కడ ప్రతిజనకం ఏ ఉంది కానీ ఇక్కడ ప్రతిరక్షకాలు లేవు కాబట్టి ఏ రక్తవర్గం గల వ్యక్తులు ఏబి రక్తవర్గాల వ్యక్తులకు రక్తం దానం చేయొచ్చు. లెసన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తానండి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఏ రక్తవర్గం గల వ్యక్తి ఓ రక్తవర్గం గల వ్యక్తికి రక్తం దానం చేయొచ్చా చూసుకోండి. ఇక్కడ ఓ. ఇక్కడ గ్రహీత ఎవరంటే ఓ. మీ అందరికి డౌట్ వచ్చేది, అరే విశ్వదాత కదా ఇదేంటి గ్రహీత అంటండి. మన కండిషన్ ప్రకారం ఏ రక్తవర్గం గల వ్యక్తి ఓ రక్తవర్గం గల వ్యక్తులకు రక్తం దానం చేయొచ్చా లేదనేది ఇక్కడ క్వశ్చన్. మరి దాత ఏ. దాతలో ప్రతిజనకం ఏ ఉంది. మరి గ్రహీతలో ప్రతిరక్షకాలు చూడాలి. ప్రతిరక్షకం ఏ ఉంది, ప్రతిరక్షకం బి ఉంది. అంటే ఇక్కడ వేద్దాం, ఏ ఉంది బి ఉంది. ఇక్కడ ఏ ఉంది కదా ప్రతిజనకం, ఇక్కడ ప్రతిరక్షకం ఏ ఉంది కదా, ఇక్కడ బి మనకు అనవసరం. ఇక్కడ దాతలో ప్రతిజనకం ఏ ఉంది, మరి గ్రహీతలో ప్రతిరక్షకం ఏ ఉంది. రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి రక్త గుచ్చీకరణం జరిగి జీవి మరణిస్తుంది. కాబట్టి ఏ రక్తవర్గం గల వ్యక్తులు ఓ రక్తవర్గం గల వ్యక్తులకు రక్తం దానం చేయరాదు. ఇప్పటివరకు చూడండి, ఏ రక్తవర్గం గల వ్యక్తులు ఎవరికి రక్తం దానం చేశారంటే ఏబికి. మరి ఏ రక్తవర్గం గల వ్యక్తులు ఏ రక్తవర్గానికి ఇవ్వచ్చా చూద్దాం. ఏ రక్తవర్గం గల వ్యక్తి ఏ రక్తవర్గం గల వ్యక్తికి రక్తం దానం చేయొచ్చా లేదనేది. దాతయే గ్రహీతయే. దాతలో ప్రతిజనకాన్ని చూసినప్పుడు ఏ ఉంది. మరి గ్రహీతని ఏ రక్తవర్గంలో ప్రతిరక్షకం చూసినప్పుడు బి ఉంది. మరి ప్రతిజనకము ప్రతిరక్షకం ఒకేలా లేవు కాబట్టి రక్తం అనేది దానం చేయొచ్చు. కాబట్టి చివరగా ఏ రక్తవర్గం గల వ్యక్తులు ఎవరెవరికి రక్తం దానం చేస్తారంటే ఏకి ఏబికి. మిగతా మీరు చూసుకోవచ్చు కండిషన్ ప్రకారం. బి రక్తవర్గం గల వ్యక్తులు ఎవరికి రక్తం దానం చేస్తారంటే బికి ఏబికి. ఏబి రక్తవర్గం గల వ్యక్తులు ఎవరికి రక్తం దానం చేస్తారంటే ఏబి రక్తవర్గానికి మాత్రమే. ఓ రక్తవర్గం గల వ్యక్తులు ఎవరికి దానం చేస్తారంటే ఏకి బికి ఏబికి ఓకి. అంటే ఇక్కడ ఓ రక్తవర్గాల వ్యక్తులు 4 రక్త వర్గాలకు రక్తం దానం చేశారు కాబట్టి విశ్వదాత ఎవరు అంటే ఓ. చూడండి గ్రహీతలు ఇవి. గ్రహీతలు అంటే ఏబి రక్తవర్గం అందరి నుంచి రక్తాన్ని తీసుకుంటుంది కాబట్టి విశ్వగ్రహీత. యూనివర్సల్ రిసిపియంట్ ఎవరంటే ఏబి. యూనివర్సల్ డోనార్ ఎవరంటే ఓ. ఎందుకంటే దాతలో ప్రతిజనకాలు పూర్తిగా లేవు ఓ రక్తవర్గంలో. మరి దాతలో ప్రతిజనకాన్ని పరిశీలించాలి కాబట్టి మరి ఇక్కడ ఓ రక్తవర్గంలో ప్రతిజనకాలు లేవు కాబట్టి ఎవరికైనా రక్తం దానం చేస్తుంది కనుక విశ్వదాత ఎవరు అంటే ఓ. సార్వత్రిక దాత అని కూడా అంటారు. మరి గ్రహీతలో ప్రతిరక్షకాలను చూడాలన్నాను. ఇక్కడ ప్రతిరక్షకాలు లేవు కాబట్టి ఏబి రక్తవర్గంలో అందరి నుంచి రక్తాన్ని తీసుకుంటుంది కాబట్టి విశ్వగ్రహీత లేదా సార్వత్రిక గ్రహీత యూనివర్సల్ రిసిపియంట్ ఎవరంటే ఏబి. ఆర్హెచ్ కారకం. ఆర్హెచ్ కారకం కొద్దిగా అబ్జర్వ్ చేయండి. కార్లాండ్ స్టీనర్ వీనర్ లెవిస్ అలెగ్జాండర్. స్టీనర్ వీనర్ లెవిస్ అలెగ్జాండర్ అనే ఈ శాస్త్రవేత్తలు మకాకా మాలట్ట అనే రీసెస్ కోతిలో కొత్త ప్రతిజనకాన్ని చూశారు.
ఆ కొత్త ప్రతిజనకం పేరే RH కారకం అని పేరు పెట్టారు. దీనినే డి ప్రతిజనకం అన్నారు. డి ప్రతిజనకం కరెక్ట్ చూడండి. మనకు ఆల్రెడీ ప్రతిజనకాలు ఎన్నో తెలుసు. కారల్ లాండ్ స్టీనర్ ఎర్ర రక్త కణాలపై కనుగొనే ప్రతిజనకాలు 2 అని తెలుసు. ఏ బి. ఇప్పుడు కొత్త ప్రతిజనకం వచ్చింది, దాని పేరే డి. ఈ డి ప్రతిజనకాన్ని ఏ కోతిలో కనుగొన్నారంటే రీసెస్. అందుకే దీనికి RH కారకం అనే పేరు పెట్టారు. మకాకా మాలట్ట అనేది రీసెస్ కోతి యొక్క శాస్త్రీయ నామం. ఈ మకాకా మాలట్ట అనే కోతిలో కొత్త ప్రతిజనకాన్ని చూశారు వీళ్ళు నలుగురు. దాని పేరే డి ప్రతిజనకం. మనకి తెలిసిన ప్రతిజనకాలు 2, ఏ బి. కొత్తగా ప్రతిజనకం వచ్చింది డి. ఇప్పుడు ప్రతిజనకాలు ఎన్ని అయ్యాయి? 3 అయ్యాయి. 3 ప్రతిజనకాలు. 2 ప్రతిజనకాలను బట్టి రక్తవర్గం 4 అని తెలుసు. ఏ ప్రతిజనకం ఉంటే ఏ, బి ఉంటే బి, 2 ఉంటే ఏబి, 2 లేకపోతే ఓ. ఇప్పుడు కొత్త ప్రతిజనకం వచ్చింది, దాని పేరే డి. ఈ డి ప్రతిజనకం కోతిలో కనుగొన్న తర్వాత ఈ కారల్ లాండ్ స్టీనర్ ఏం చేశాడంటే మానవులపై ప్రయోగాలు జరిపాడు మళ్ళీ. అంటే డి ప్రతిజనకం ఉందా లేదా అని. మనందరికీ తెలుసు ప్రతిజనకం ఏ ఉంటే ఏ అన్నాం. మరి కొంతమంది వ్యక్తుల్లో ప్రతిజనకం ఏతో పాటు డి కూడా ఉంది. కొంతమందిలో డి కూడా ఉంది. ఏ ఉంటే ఏ అని తెలుసు. ఇప్పుడు కొత్తగా డి ఉంది, చూద్దాం. కొంతమంది వ్యక్తుల్లో ఏ మాత్రమే ఉంది, డి లేదు. అప్పుడు డౌట్ వచ్చింది కారల్ లాండ్ స్టీనర్కి. కొంతమంది వ్యక్తులు ఏతో పాటు డి ఉన్నాయి, కొంతమందిలో ఏ మాత్రం ఉంది. ఇప్పుడు ఏం చేద్దాము అని ఆలోచిస్తుండగా అతను ఏం చెప్తాడంటే ఏతో పాటు డి ఉంటే ఏ పాజిటివ్ అనేసాడు, ఏ మాత్రం ఉండి డి లేకపోతే ఏ నెగిటివ్ అన్నాడు. ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి, సింపుల్ ఏం లేదు. ఇక్కడ ప్లస్ ఉందంటే ఇక్కడ డి ఉన్నట్టు, ఇక్కడ మైనస్ ఉందంటే ఇక్కడ డి లేనట్టు. అంటే ప్లస్ మైనస్ అనకూడదు. ఇక్కడ పాజిటివ్ ఉందంటే ఇక్కడ డి ఉన్నట్టు, నెగిటివ్ ఉంటే డి లేనట్టు. అలా కొద్ది ముందుకెళ్తున్నప్పుడు కొంతమంది వ్యక్తుల్లో బితో పాటు డి కూడా ఉంది. మరి డి ఉంది కాబట్టి ఇది పాజిటివ్, బి నెగిటివ్ లో బి మాత్రం ఉంటుంది, ప్రత్యక్షంగా ఉండవు, అది వదిలేండి. ఏబి పాజిటివ్ లో ఏబి అంటే ఏబి పాజిటివ్ కాబట్టి ఇంకెవరున్నారు కొత్తగా డి వచ్చింది. నెక్స్ట్ ఏబి నెగిటివ్. ఏబి నెగిటివ్ లో ప్రతిజనకాలు ఏ మరియు బి ఉన్నాయి, నెగిటివ్ కాబట్టి డి లేదు. నెక్స్ట్ ఓ పాజిటివ్ లో డి ఉంది, అంటే లేదు కాబట్టి అసలు పూర్తిగా ఉండకపోతే ఓ మీద పాజిటివ్ వేసాం కాబట్టి డి ఉంటే పాజిటివ్. ఇప్పుడు చివరిది ఓ నెగిటివ్, అసలు ప్రతిరక్షకాలు ఉండవు. కాన్సెప్ట్ చూడండి, డి ప్రతిజనకాన్ని బట్టి రక్త వర్గాల మళ్ళీ 8 రకాలు. ఏ పాజిటివ్ ఏ నెగిటివ్, బి పాజిటివ్ బి నెగిటివ్, ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. డి ప్రతిజనకం ఉంటే పాజిటివ్, డి ప్రతిజనకం లేకపోతే నెగిటివ్. ఇప్పుడు ఓ రక్త వర్గంలో ప్రతిజనకాలు లేవు, ఓ అన్నాం. మరి కొత్త ప్రతిజనకం డి ఉంటే ఓ పాజిటివ్, పూర్తిగా ప్రతిజనకాలు డి కాదు ఏమీ లేకపోతే ఓ నెగిటివ్. మొత్తం రక్త వర్గాలు ఇప్పుడు 8. దీనిని బట్టి 8 అంటే RH కారకం లేదా డి ప్రతిజనకం. కాన్సెప్ట్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. మరి ప్రపంచంలో RH పాజిటివ్ గలవారు 93 నుంచి 97%, RH నెగిటివ్ గలవారు 3 నుండి 7% మంది ప్రపంచంలో ఉన్నారు. కాన్సెప్ట్ కరెక్ట్ గా తీసుకోవాలి. ఈ ప్రతిరక్షకాలు సేమ్ అంటే బి ఏ, ఈ సేమ్ అంతా సేమే. అంటే ఓ నెగిటివ్ లో ప్రతిరక్షకాలు ఏ మరియు బి ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ప్రతిజనకం మాత్రమే చూడాలి. ఇక్కడ చిన్న లాజిక్ మళ్ళీ ఉంది, చిన్న క్లూ గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ రక్త వర్గం నెగిటివ్ రక్త వర్గం గల వ్యక్తులకు ఇవ్వకూడదు, మిగతా ఎవరెవరికైనా ఇచ్చేవచ్చు. అంటే పాజిటివ్ రక్త వర్గం పాజిటివ్కి ఇవ్వచ్చు, నెగిటివ్ రక్త వర్గం నెగిటివ్కి ఇవ్వచ్చు, నెగిటివ్ రక్త వర్గం పాజిటివ్కి ఇవ్వచ్చు, కానీ పాజిటివ్ రక్త వర్గం నెగిటివ్కి ఇవ్వరాదు. ఇంపార్టెంట్. దాత గ్రహీత గుచ్చీకరణం చూడండి. పాజిటివ్ రక్త వర్గం పాజిటివ్కి ఇచ్చినప్పుడు గుచ్చీకరణం జరగదు కాబట్టి ఇవ్వచ్చు రక్తం. నెగిటివ్ రక్త వర్గం గల వ్యక్తి రక్తం నెగిటివ్ రక్త వర్గం గల వ్యక్తికి ఇస్తే గుచ్చీకరణం జరగదు కాబట్టి రక్తం ఇవ్వచ్చు. మరి నెగిటివ్ రక్తం పాజిటివ్కి ఇచ్చిన గుచ్చీకరణం జరగదు కాబట్టి ఇవ్వచ్చు. పాజిటివ్ రక్తం మాత్రం నెగిటివ్కి ఇస్తే గుచ్చీకరణం జరుగుతుంది కాబట్టి రక్తం ఇవ్వరాదు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. చిన్న డౌట్ రావాలి, నెగిటివ్ రక్త వర్గం పాజిటివ్కి ఇస్తే గుచ్చీకరణం జరగట్లేదు, మరి పాజిటివ్ రక్త వర్గం నెగిటివ్కి ఇస్తే ఎందుకు గుచ్చీకరణం జరుగుతుంది చూద్దాం. మనం ఒక వ్యక్తి రక్తము పాజిటివ్ అని దేన్ని బట్టి చెప్పామంటే డి ప్రతిజనకం.
ఇప్పుడు పాజిటివ్ రక్తవర్గంలో డి ప్రతిజనకం ఉంది. మరి నెగిటివ్ అని దేన్ని బట్టి చెప్పాం? డి ప్రతిజనకాన్ని బట్టే. అంటే డి ప్రతిజనకం లేకపోతే నెగిటివ్. ఇప్పుడు డి ప్రతిజనకం లేదు. ఒకవేళ పాజిటివ్ రక్తవర్గం గల వ్యక్తి రక్తాన్ని నెగిటివ్ రక్తవర్గం వల్ల వ్యక్తి రక్తానికి ఇస్తే పాజిటివ్ రక్తవర్గం గల వ్యక్తిలో ఉండే డి ప్రతిజనకం నెగిటివ్ రక్తవర్గంలోనికి వచ్చినప్పుడు ఈ డి ప్రతిజనకం వచ్చి ఇక్కడ డి ప్రతిరక్షకాలను ఏర్పరిచేది. డి ప్రతిరక్షకాలను ఏర్పరుస్తుంది డి ప్రతిజనకం. మామూలుగా ప్రతిరక్షకాలు డి ఉండవు, కానీ రక్తం ఇచ్చినప్పుడు ఈ పాజిటివ్ రక్తవర్గంలో ఉండే డి ప్రతిజనకం అనేది నెగిటివ్ రక్తవర్గం గల వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ నెగిటివ్ రక్తవర్గం గల వ్యక్తిలో ఈ డి ప్రతిజనకం అనేది దానికి ఆపోజిట్ గా డి ప్రతిరక్షకాలను ఏర్పరచుకుంటుంది. ఇలా ఏర్పడిన సుమారు 9 నెలలు దాటిపోదు ఏర్పడేటప్పటికి. అందుకే ఇప్పుడు ఈ నెగిటివ్ రక్తవర్గం వ్యక్తిలో డి ప్రతిజనకము ఉంది, డి ప్రతిరక్షకం రెండు ఉన్నాయి. అంటే పాజిటివ్ రక్తవర్గం నుంచి వచ్చిన డి ప్రతిజనకం నెగిటివ్ రక్తవర్గాల వ్యక్తిలో డి ప్రతిరక్షకాలను ఏర్పరుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ నెగిటివ్ రక్తవర్గం గల వ్యక్తిలో డి ప్రతిజనకంతో పాటు డి ప్రతిరక్షకాలు రెండు ఉన్నాయి. మరి రెండు మనకు తెలిసిన కండిషన్. ప్రతిజనకం ప్రతిరక్షకం ఒకేలాగా ఉంటే గుచ్చీకరణం జరిగే జీవి మరణిస్తుంది. అందువలన పాజిటివ్ రక్తవర్గం అనేది నెగిటివ్ రక్తవర్గానికి రక్తం అనేది ఇవ్వకూడదు. ఇంక సింపుల్ చూడండి. నా రక్తవర్గం పాజిటివ్ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ రక్తవర్గం నెగిటివ్ అనుకోండి, ఇక్కడ ఈమెది అనుకోండి నెగిటివ్ అనుకోండి. నా రక్తవర్గం పాజిటివ్, ఇక్కడ రక్తవర్గం నెగిటివ్. నా రక్తం అనేది దీనికి దానం చేసినప్పుడు నా రక్తం నుండే డి ప్రతిజనకాలు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డి ప్రతిరక్షకాలను ఏర్పరుస్తాయి. మరి నా నుండి వెళ్ళిన రక్తంలో డి ప్రతిజనకం ఉంది, ఇక్కడ ఆపోజిట్ గా డి ప్రతిరక్షకాలు ఏర్పడ్డాయి. రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి గుచ్చీకరణం జరిగి ఇక్కడ ఈ జీవి మరణిస్తుంది. అది కాన్సెప్ట్. అది తెలిస్తే లెసన్ చాలా ఈజీ. మనందరికీ కండిషన్ తెలుసు, కరెక్ట్గా చూసుకోండి. ఏ రక్తవర్గం ఏకి ఇస్తుందని ఇంతకుముందే చెప్పాను, ఏబికి ఇస్తుంది అన్నాను. కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు ఏ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ అన్నాను. మనకు ఆవిడ కండిషన్ తెలుసు, ప్లస్ కి ఇవ్వచ్చు. ఏ పాజిటివ్ కి ఇవ్వచ్చు, ఏ పాజిటివ్ ఏబి పాజిటివ్ కూడా ఇవ్వచ్చు. అలా చూసుకుంటుందండి కండిషన్. అలా చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ బి పాజిటివ్, ఇక్కడ బి నెగిటివ్ అని అర్థం. మన కండిషన్ తెలుసు, బికి ఇవ్వచ్చు ఓకే, కానీ పైన ఎవరున్నారు? పాజిటివ్ నెగిటివ్ ఉంది. పాజిటివ్ రక్తవర్గం నెగిటివ్ కి రక్తం అనేది దానం చేయరాదు. పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి తెలిసింది కనుక ఒకసారి చూడండి. దాత రక్తవర్గం, గ్రహీత రక్తవర్గం అంటే పాజిటివ్ రక్తవర్గం వాళ్ళు ఎవరెవరికి ఇవ్వచ్చు, పాజిటివ్ నెగిటివ్కి ఇవ్వచ్చా, నెగిటివ్ పాజిటివ్కి ఇవ్వచ్చు అనేది ఒకసారి పట్టిక రూపంలో చూద్దాం. ఏ రక్తవర్గం గల వ్యక్తి ఎవరికి ఇవ్వచ్చు తెలుసు, ఏకి ఏబికి ఇవ్వచ్చు అని తెలుసు మనకి. కానీ ఇక్కడ ఏ పాజిటివ్ గల వ్యక్తులు పాజిటివ్కి మాత్రమే ఇవ్వాలి. ఇందాకే కండిషన్ పాజిటివ్కి మాత్రం ఇస్తుంది, పాజిటివ్ నెగిటివ్కి ఇవ్వదు అన్నాను. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెగిటివ్కి ఇవ్వచ్చు, నెగిటివ్ పాజిటివ్కి ఇవ్వచ్చు. ఆల్రెడీ తెలుసు మీకు. ఇక్కడ ఏ పాజిటివ్ కాబట్టి ఇది ఏ పాజిటివ్ ఏబి పాజిటివ్కి ఇవ్వచ్చు. ఇక్కడ ఏ నెగిటివ్ చూడండి, నెగిటివ్ చూడండి, నెగిటివ్ రక్తవర్గం నెగిటివ్కి ఇవ్వచ్చు, పాజిటివ్కి ఇవ్వచ్చు. కాబట్టి ఏ నెగిటివ్ ఏ పాజిటివ్కి ఇవ్వచ్చు, ఏ నెగిటివ్కి ఇవ్వచ్చు. ఏబి పాజిటివ్కి ఇవ్వచ్చు, ఏబి నెగిటివ్ కూడా ఇవ్వచ్చు. కాన్సెప్ట్ అది. మళ్ళీ ప్లస్కి ఇవ్వచ్చు కదని ఏ పాజిటివ్ బి పాజిటివ్కి ఇవ్వదు. ఎందుకంటే ఏ రక్తవర్గం ఎవరికి ఇవ్వాలంటే ఏకి ఏబికి మాత్రం ఇస్తుంది. ఫస్ట్ కండిషన్. దాతలో ప్రతిజనకం, గ్రహీతలో ప్రతిరక్షకం అని లెసన్ స్టార్టింగ్ లో చెప్పాను. ఆ కండిషన్ కూడా అప్లై చేయాలి. అంటే ఇక్కడ ప్లస్కి ఇస్తుంది కదా అని ఏ పాజిటివ్ బి పాజిటివ్ మళ్ళీ ఇవ్వదు. ఏ రక్తవర్గం ఏకి ఏబికి ఇస్తుంది, దానిపైన పాజిటివ్ నెగిటివ్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. మొత్తం ఇంతే. బి పాజిటివ్ ఏబి పాజిటివ్కి ఇస్తుంది. మరి బి నెగిటివ్ బి నెగిటివ్, ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్కి ఇస్తుంది. మరి ఏబి పాజిటివ్ ఎవరికి ఇస్తుంది? ఏబి పాజిటివ్కి. అంటే ఏబి రక్తవర్గం ఏబికి మాత్రం ఇస్తుంది కాబట్టి పాజిటివ్కి ఇస్తుంది. ఇక్కడ నెగిటివ్ చూడండి, పాజిటివ్కి ఇవ్వచ్చు, నెగిటివ్కి ఇవ్వచ్చు. కాబట్టి ఏబి రక్తవర్గం ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్కి ఇస్తుంది. మరి ఓ పాజిటివ్, ఓ ఎవరెవరికి ఇస్తుంది? ఏకి బికి ఏబికి ఓకి. పైన పాజిటివ్ కాబట్టి ఇది మొత్తం పాజిటివ్లకి ఇస్తుంది 4 ఇట్టుకున్నా. మరి నెగిటివ్ ముందే చెప్పాను, నెగిటివ్ ఎవరికి ఇవ్వచ్చు? పాజిటివ్కి ఇవ్వచ్చు, నెగిటివ్కి ఇవ్వచ్చు. కాబట్టి ఓ నెగిటివ్ అనేది ఏ పాజిటివ్ ఏ నెగిటివ్, బి పాజిటివ్ బి నెగిటివ్, ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ అందరికి ఇస్తుంది. కాబట్టి విశ్వదాత ఇప్పుడు ఎవరంటే ఓ నెగిటివ్.
విశ్వదాత యూనివర్సల్ డోనర్ అంటే ఓ నెగటివ్. ఇందాక ఓ చెప్పాను, ఇప్పుడు ఓ నెగటివ్ చూడండి. విశ్వదాత ఓ నెగటివ్ 8 మందికి ఇస్తుంది, 8 రకాల రక్త వర్గాలకు ఇస్తుంది కాబట్టి ఓ నెగటివ్ విశ్వదాత. ఓ పాజిటివ్ ఎందుకు కాదంటే పాజిటివ్ రక్త వర్గం అనేది నెగిటివ్కి ఇవ్వకూడదు కాబట్టి ఓ పాజిటివ్ 4 రకాల రక్త వర్గాలకే రక్తం ఇస్తుంది కాబట్టి ఓ పాజిటివ్ విశ్వదాత కాదు, ఓ నెగిటివ్ విశ్వదాత. మరి ఒక్క నిమిషం చూడండి, ఏబి నెగిటివా విశ్వగ్రహీత, ఏబి పాజిటివ్ అనే డౌట్ రావాలి. మనందరికీ తెలుసు పాజిటివ్ ఎవరికి ఇవ్వాలి, పాజిటివ్కి. పాజిటివ్ ఎవరికి ఇవ్వకూడదు, నెగిటివ్కు. కాన్సెప్ట్ చూడండి, ఇప్పుడు నెగిటివ్ అనేది పాజిటివ్ని తీసుకోకూడదు అన్నాను, కానీ నెగిటివ్ పాజిటివ్కి ఇవ్వచ్చా లేదా, ఇవ్వచ్చు. పాజిటివ్ పాజిటివ్కి ఇవ్వచ్చా లేదా, ఇవ్వచ్చు. అప్పుడు ఏబి పాజిటివ్ అనేది విశ్వగ్రహీత అవుతుంది, ఏబి నెగిటివ్ అవ్వదు. ఎందుకంటే నెగిటివ్ రక్తవర్గం పాజిటివ్ నుండి తీసుకోరాదు కాబట్టి అవ్వదు. మరి ఏబి పాజిటివ్ ఎందుకు అవుతుందంటే పాజిటివ్ రక్తవర్గం పాజిటివ్ నుండి తీసుకోవచ్చు, నెగిటివ్ నుండి తీసుకోవచ్చు. కాబట్టి ఏబి పాజిటివ్ అనేది విశ్వగ్రహీత, యూనివర్సల్ రిసిపియంట్ ఎవరంటే ఏబి పాజిటివ్, యూనివర్సల్ డోనర్ ఎవరంటే ఓ నెగిటివ్. ఇంపార్టెంట్ ఇవి. మరి ఒక వ్యక్తి రక్తాన్ని ఇంకొక వ్యక్తికి దేని ద్వారా ఎక్కిస్తారంటే సిరల ద్వారా. ఒక వ్యక్తి రక్తాన్ని ఇంకొక వ్యక్తికి సిర ద్వారా ఎక్కించడాన్ని రక్త ప్రవేశనము అంటారు. మరి ఇటువంటి రక్త ప్రవేశనాన్ని కనుగొనే శాస్త్రవేత్త ఎవరంటే థామస్ బ్లూండేల్. థామస్ బ్లూండేల్ అనే శాస్త్రవేత్త. ప్రపంచ రక్త వర్గాల దినోత్సవం లేదా ప్రపంచ రక్తదాన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటామంటే జూన్ 14. ఇది కారల్ లాండ్ స్టైనర్ బర్త్డే కాబట్టి జూన్ 14 ప్రపంచ రక్తదాన దినోత్సవం అంటారు. మరి రక్తం అనేది బయటికి తీసిన తర్వాత రక్తం గడ్డ కట్టేద్ది. లోపల రక్తనాళాల్లో ఉంటే రక్తము గడ్డ కట్టకుండా చూసే కారకమైన హెపారిన్ ఉంది. కానీ ఇక్కడ రక్తనాళాల్లో కాకుండా బయటికి తీసినప్పుడు రక్తము గడ్డ కట్టేద్ది. అలా గడ్డ కట్టకుండా ఉండడానికి కొన్ని రసాయనాలు కలుపుతారు. అవేంటో చూద్దాం. సోడియం సిట్రేట్, సోడియం సిట్రేట్, సోడియం ఆక్సలేట్, సోడియం ఆక్సలేట్, దానితో పాటు కృత్రిమ హెపారిన్, కృత్రిమ హెపారిన్, దాంతో పాటు ఈడిటిఏ, ఇథిలిన్ డైఎమినో టెట్రా ఎసిటిక్ యాసిడ్, ఇథిలిన్ డైఎమినో టెట్రా ఎసిటిక్ యాసిడ్. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి 3 నుండి 4 నెలలకి ఒకసారి 250 మిల్లీలీటర్ల రక్తాన్ని తన జీవిత కాలంలో 168 సార్లు రక్తం అనేది దానం చేయవచ్చు. ఇది రక్త వర్గాలు పాజిటివ్ నెగిటివ్. నెక్స్ట్ రక్త వర్గాల అనువంశికత చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రతిసారి సబ్ ఇన్స్పెక్టర్ ఒక బిట్ వస్తుంది, దీని నుంచి చూసుకోండి. అంటే ఇక్కడ ఈ రక్త వర్గాల అనువంశికత కోసం జన్యు శాస్త్రం అనే లెసన్లో ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చూద్దాం రక్త వర్గాల అనువంశికత. ఇక్కడ అనువంశికత అంటే ఏంటో ముందు చూద్దాం. అనువంశికత అంటే ఏంటో. అనువంశికత అంటే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి రావడమే అనువంశికత. అంటే తల్లిదండ్రుల రక్త వర్గాలు పిల్లలకి సంక్రమించడమే రక్త వర్గాల అనువంశికత. మరి ఈ అనువంశికతకి కారణం ఎవరంటే జన్యువులు, జీన్స్. జన్యువులు ఎక్కడ ఉంటాయంటే డిఎన్ఏలో ఉంటాయి. డిఎన్ఏ ఎక్కడ ఉంటుందంటే క్రోమోజోముల్లో ఉంటుంది. క్రోమోజోములు ఎక్కడ ఉంటాయంటే కేంద్రకంలో ఉంటాయి. కేంద్రకం ఎక్కడ ఉందంటే కణంలో ఉంటాయి. అంటే మన అనేక కణాలు ఉన్నాయి, ప్రతి కణంలో కూడా కేంద్రకం ఉంటుంది, క్రోమోజోములు ఉంటాయి, డిఎన్ఏ ఉంటుంది, జన్యువులు ఉంటాయి. మరి ఇటువంటి జన్యువులే తల్లిదండ్రుల లక్షణాలను పిల్లలకు తీసుకొస్తాయి. మరి ఇటువంటి రక్త వర్గాలకు కారణమైన జన్యువులు ఎన్నవ జత క్రోమోజోముపై ఉన్నాయంటే 9వ జత క్రోమోజోముపై ఉన్నాయి. 9వ జత చూడండి ఒకసారి. మానవ కణంలో క్రోమోజోముల సంఖ్య 23 జతలు అని మీకు తెలుసు. ఆ 23 జతల్లో 9వ జతపై రక్త వర్గాలకు కారణమైన జన్యువులు ఉన్నాయి. 9వ జతపై అంటే 23 జతల్లో 9వ జతపై 23వ జత అనేది లైంగిక క్రోమోజోములు XX XY ఉంటారు, ఆడమగ కారణం. మరి అదేవిధంగా ఇటువంటి రక్త వర్గాలకు కారణమైన లక్షణానికి కారణమైన జన్యువులు ఎన్నవ జతపై ఉన్నాయంటే 9వ జతపై ఉన్నాయి. మరి ఇటువంటి జన్యువులను నియంత్రించే ఒక జత కారకాలనే యుగ్మ వికల్పకాలు అంటారు. ఒక జన్యువు నియంత్రించే
ఒక జత కారకాలనే యుగ్మ వికల్పకాలు అంటారు. అంటే ప్రతి జన్యువుకు ఒక జత యుగ్మ వికల్పకాలు ఉంటాయి. ఆ యుగ్మ వికల్పకాలు అనేవి ఒకే విధంగా ఉన్నాయనుకోండి, వాటిని సమయుగ్మజాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏ లేదా టీ క్యాపిటల్ టీ అలా ఒకే విధంగా ఉంటే సమయుగ్మజాలు, వేరువేరుగా ఉంటే విషమయుగ్మజాలు అంటారు. విషమయుగ్మజాలు ఐబి విషమయుగ్మజం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ స్మాల్ టీ విషమయుగ్మజం, ఎక్స్ అనేది సమయుగ్మజం, వై అనేది విషమయుగ్మజాలు. ఇలాగా సమయుగ్మజాలు విషమయుగ్మజాలను బట్టే సంయోగ బీజాల్లోనికి ఏమి వెళ్తాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ ఏం లేదు. మెండల్ అనే శాస్త్రవేత్త ఒక మాట అంటాడు, సమయుగ్మజాలు ఎప్పుడూ కలిసిపోయి సంయోగ బీజాల్లోకి ప్రవేశిస్తాయి, విషమయుగ్మజాలు విడిపోయి సంయోగ బీజాల్లోనికి ప్రవేశిస్తాయి అంటాడు. పృథక్కరణ సిద్ధాంతం ప్రకారం అది మెండలిజంలో. అది మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఇది నార్మల్గా మనకి బిట్టు కావాలి కాబట్టి మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. సమయుగ్మజాల్లో నుండి ఒకటే వస్తుంది, విషమయుగ్మజాల నుంచి రెండేసి ఏదో ఒకటి మాత్రమే ఒక సంయోగ బీజంలోకి వస్తుంది. అది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. సమయుగ్మజాలు కలిసిపోతాయి, విషమయుగ్మజాలు విడిపోతాయి. ఇప్పుడు రక్తవర్గాలు 4 అని మీకు తెలుసు, ఏబిఓ. ఇక్కడ ఏ రక్తవర్గానికి కారణమైన జన్యురూపం ఐఏఐఓ లేదా ఐఏఐఏ. అంటే ఇక్కడ ఇది సమయుగ్మజం, ఇది విషమయుగ్మజం, రెండు ఏమైనా అవుతాయి. బి రక్తవర్గానికి కారణమైన జన్యురూపం ఐబిఐఓ ఐబిఐబి. బహుళ యుగ్మ వికల్పకాలు రక్తవర్గాలు అనేవి బహుళ యుగ్మ వికల్పకాలకు ఉదాహరణ. అది మరీ డీప్ ఇంకా తర్వాత ఫ్యూచర్లో మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఏబి రక్తవర్గానికి కారణం ఐఏఐబి జన్యురూపం ఇది. ఓ రక్తవర్గానికి కారణం ఐఓ ఇది జన్యురూపాలు. అంటే సంపర్క సమయంలో ఫలదీకరణ జరిగిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రుల లక్షణాలైన రక్తవర్గాలకి కారణమైన జన్యురూపాలు, సమయుగ్మజాలు అయితే సంయోగ బీజాలు లేదా పురుష బీజ కణం లేదా అండం లేదా శుక్రకణం లేదా స్త్రీ బీజ కణం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పురుష బీజ కణాలు మొక్కల్లో ఉంటాయి, శుక్రకణం మానవుల్లో ఉంటుంది. అందుకే ప్రస్తావించిన పదాలు. అండం అనేది మానవుడిలో, స్త్రీలో అండం అంటారు. అదే అండములోని స్త్రీ బీజ కణాలు ఉంటాయి మొక్కల్లో. కాబట్టి పురుష బీజ కణం కానీ స్త్రీ బీజ కణం కానీ శుక్రకణం కానీ అండంలోకి. ఒకవేళ ఆ జనకులలో విషమయుగ్మజల జన్యువులుంటే 2 వస్తాయి, సమయుగ్మజాలు ఉంటే ఒకటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది ఏబి రక్తవర్గం గల వ్యక్తి, ఇది ఓ రక్తవర్గం గల వ్యక్తి అనుకోండి. స్త్రీ పురుషుడు ఎవరు అనుకోవచ్చు మీ ఇష్టం. ఏబి రక్తవర్గం గల వ్యక్తిలో విషమయుగ్మజాలు ఉన్నాయి, ఓ రక్తవర్గం గల వ్యక్తిలో సమయుగ్మజాలు ఉన్నాయి. కాబట్టి ఓ రక్తవర్గం గల వ్యక్తి నుండి వచ్చే సంయోగ బీజంలోకి ఐఓ మాత్రమే వస్తుంది, ఎందుకంటే మెండల ప్రకారం సమయుగ్మజాలు కలిసిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఏబి రక్తవర్గం గల వ్యక్తిలో ఇవి విషమయుగ్మజాలు కాబట్టి ఐఏ అయినా రావచ్చు, ఐబి అని ఏదైనా రావచ్చు. అది మెండలిజం ప్రకారం. మనకు అవన్నీ అనవసరం, వేరువేరుగా ఉన్నాయి కాబట్టి 2 వచ్చాయి, ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి 1 వచ్చింది అనుకోండి. ఆల్ కాంపిటేటివ్ వాళ్ళు నో ప్రాబ్లం, మనకు బిట్ ఆన్సర్ కావాలి. ఇప్పుడు చూడండి, ఈ 2 ఎప్పుడూ కలవు, ఎందుకంటే శుక్రకణం ఎప్పుడూ కలవదు. శుక్రకణం అండంతోనే కలయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి రక్తవర్గం పురుషుడు అనుకోండి, ఓ రక్తవర్గం స్త్రీ అనుకోండి. స్త్రీ నుంచి వచ్చే లైంగిక కణం అండం, పురుషుడి నుంచి వచ్చే లైంగిక కణం శుక్రకణం. మరి ఇటువంటి శుక్రకణంలోకి ఇవి విషమయుగ్మజాలు కాబట్టి ఐఏ అయినా వస్తుంది, ఐబి అయినా వస్తుంది. అండంలోకి మాత్రం ఐఓ మాత్రమే వస్తుంది, ఎందుకంటే సమయుగ్మజం కాబట్టి. ఇప్పుడు చూడండి, ఈ ఐఏ శుక్రకణం ఐఓ అండంతో కలిస్తే ఐఓ. చూడండి, ఇది దీంతో కలిసింది అనుకోండి ఐఓ రూపం ఉంటే అది ఏ రక్తవర్గం మనకు తెలుసు, ఏ. చూడండి, ఏ రక్తవర్గం కాదు ఐఓ కాబట్టి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఐబి అనేది దీంతో కలిసింది అనుకోండి, అప్పుడు ఐబిఐఓ. అప్పుడు ఐబిఐఓ ఉంటే అది ఏ రక్తవర్గం, బి. ఇలాగ ఏబి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏబి రక్తవర్గం పురుషునికి ఓ రక్తవర్గం గల స్త్రీకి కానీ, ఏబి రక్తవర్గం గల స్త్రీకి ఓ రక్తవర్గం గల పురుషుడికి కానీ వివాహం జరిగినప్పుడు పుట్టే పిల్లల్లో ఏ గాని బి గాని రక్తవర్గాలు వస్తాయి, అంతేగాని ఏబి ఓ అనేవి రావు. కాన్సెప్ట్ క్లియర్ కదా.
ఈ విధంగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. చూడండి, తల్లి తండ్రుల రక్తవర్గం, పిల్లలకు వచ్చే రక్తవర్గం. అంటే తల్లిదండ్రుల నుండి పిల్లలకు రక్తవర్గాలు వస్తాయి. అదే రక్తవర్గ నౌంసికత. చిన్న పట్టిక రూపంలో దాన్ని నేర్చుకుందాం. ఈ పట్టిక నుంచి తప్పకుండా బిట్టు వస్తుంది. ఇప్పుడు రక్తవర్గాలకి కారణమైన జన్యు రూపాలు మీకు తెలుసు. సమయుగ్మజాలు అంటే ఏంటో తెలుసు, విషమయుగ్మజాలు అంటే ఏమిటో తెలుసు. చిన్న క్లూ గుర్తుపెట్టుకోండి. సమయుగ్మజ జన్యు రూపాల నుండి శుక్రకణం లేదా అండంలోనికి ఆ యుగ్మ వికల్పకాలు కలిసిపోయి వస్తాయి. విషమయుగ్మజాలంటే ఆ రెండు విడిపోయి ఏదో ఒకటే వస్తుంది. రెండు విడిపోతాయి, అది కానీ ఇది కానీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రక్తవర్గం గల పురుషునికి ఏ రక్తవర్గం గల స్త్రీకి వివాహము జరిగినప్పుడు పుట్టే పిల్లల్లో ఏ రక్తవర్గం వస్తుందో చూద్దాం. ఏ రక్తవర్గానికి కారణమైన జన్యు రూపం IAIO లేదా IAIA. మనం ఎప్పుడు కూడా ఇలా చేసినప్పుడు విషమయుగ్మజాన్ని తీసుకోవాలి. ఒకవేళ బిట్లో సమయుగ్మజ ఏ రక్తవర్గం అంటేనే ఇది తీసుకుంటాం. నార్మల్గా రక్తవర్గం ఏ అయినప్పుడు ఇదే తీసుకోవాలి. ఇప్పుడు ఏ రక్తవర్గానికి కారణమైన జన్యు రూపం IAIO. మళ్ళీ ఇక్కడ కూడా ఏ రక్తవర్గానికి కారణమైన జన్యు రూపం IAIO. పురుషుడు స్త్రీ. మరి ఫలదీకరణ సమయంలో పురుషుడు నుంచి వచ్చే కణం పేరు శుక్రకణం, స్త్రీ నుంచి వచ్చే కణం పేరు అండం. ఇప్పుడు శుక్రకణంలోకి ఈ జన్యు రూపంలో ఇది ఏమేమి వస్తాయంటే, ఎందుకంటే ఇది విషమయుగ్మజం కాబట్టి విషమయుగ్మజాలు విడిపోతాయి. అంటే IAIOగా విడిపోనాయి. ఇప్పుడు శుక్రకణంలోకి IA అయినా రావచ్చు, IO అయినా రావచ్చు. ఇక్కడ అండంలో కూడా ఇది విషమయుగ్మజం కాబట్టి IA అయినా రావచ్చు, IO అయినా రావచ్చు. మరి శుక్రకణంలోకి ఒకవేళ IA వచ్చిందనుకోండి, అండంలోకి IA వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ రెండు శుక్రకణం అండం కలిసినప్పుడు సంయుక్త బీజం, దాని నుంచి G వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ IA కలిసి అనుకోండి IAIA జన్యు రూపం వచ్చింది ఆ పిల్లాడిలోకి. మరి IAIA జన్యు రూపం ఉంటే ఏ రక్తవర్గమో మనం పట్టికలో చూసుకోవాలి. IAIA ఉంది కాబట్టి అది ఏ రక్తవర్గం అంటే A. లేదు, ఇదే శుక్రకణంలోని IA జన్యు రూపం అనేది IOతో కలిసిందనుకోండి. చూడండి, IOతో కలిసిందనుకోండి. IOతో కలిసినప్పుడు IAIO వస్తాయి. చూడండి, IAIO వస్తాయి. మరి IAIO వస్తే అది ఏ రక్తవర్గం? మళ్ళీ ఏనే. లేదు, ఈ శుక్రకణంలోకి IO వచ్చింది, అండంలోకి IA వచ్చింది, ఈ రెండు కలిసే ఈ రెండు అప్పుడు కూడా IAIO వస్తాయి. IO ఇటు రాసిన ఒకటే, ఇది కూడా ఏ రక్తవర్గమే. లేదు, శుక్రకణంలోకి IO వచ్చింది, అండంలోకి IO వచ్చింది, అప్పుడు IO కలిసి అనుకోండి. IO ఉంటే చూసుకోండి, ఇక్కడ ఏ రక్తవర్గం? O. ఈ మూడు ఏలే వచ్చాయి, ఇది O వచ్చింది. అంటే ఏ పురుషునికి ఏ రక్తవర్గం స్త్రీకి వివాహం జరిగినప్పుడు వచ్చే పిల్లలకు ఏ గాని O గాని ఏదో ఒకటే వస్తుంది. ఒక పిల్లవాడికి ఏ వస్తే ఒక పిల్లవాడికి O రావచ్చు, లేకపోతే ఇద్దరికి O రావచ్చు, ఇద్దరికి ఏ రావచ్చు. అలా ఏ గాని O గాని రావాలి. ఇంకేది కూడా ఆ జంటకు పుట్టకూడదు. కాన్సెప్ట్ అది. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఏకి కారణమైన వ్యక్తిలో రక్తవర్గం కారణం జన్యు రూపం విషమయుగ్మజం కాబట్టి రెండు వచ్చాయి. ఇప్పుడు కలుపుతాం. ఇది దీంతోనైనా కలవచ్చు, ఇది దీంతోనైనా కలవచ్చు, కాబట్టి AO. ఇంకో బిట్టు, ఏకి ఈ రెండు జంటల్లో ఇద్దరికి ఏ రక్తవర్గం ఉంటే పుట్టే పిల్లలకి ఎక్కువగా ఏ రక్తవర్గం వస్తుందంటే ఏ వస్తుంది. ఏ అనేది 75% వస్తే O అనేది 25% వస్తుంది. కాన్సెప్ట్ అది. ఇప్పుడు సింపుల్ లాజిక్గా చెప్తాను చూడండి. సింపుల్ లాజిక్ మీరే చూసుకోండి. ఏకి వివాహం అయితే AO వచ్చింది కదా, మనం సింపుల్ లాజిక్లో నేర్చుకుందాం. లాజిక్లో నేర్చుకునేటప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఏం లేదు, ఇక్కడ ఏకి కారణమైన యుగ్మ వికల్పకాలు IAIO ఇలా వేసుకోండి పైన, మళ్ళీ ఏ కాబట్టి కింద ఇలా వేసుకోండి.
ఐఏ అయోని కింద కూడా వేసుకోండి. ఇలా రెండు ఏ కాబట్టి ఫస్ట్ ఈ రెండు కలపండి. ఈ రెండు కలిపితే ఏమొచ్చింది? ఐఏ ఐఏ వచ్చింది. మరి ఐఏ ఐఏ వస్తే ఏ రక్తవర్గం? ఏ. నెక్స్ట్ ఈ రెండు కలపండి, ఏమొచ్చింది? ఐఏ ఐఓ. ఐఏ ఐఓ వస్తే మళ్ళీ ఏ రక్తవర్గం? ఏ. చూసుకోండి. నెక్స్ట్ ఈ రెండు కలపండి, ఈ రెండు, అప్పుడు ఏమొస్తుంది? ఐఓ ఐఓ. ఐఓ ఉంటే ఏ రక్తవర్గం? ఓ. ఓ వచ్చింది. లాస్ట్కి ఈ రెండు కలిపేయండి, ఐఏ ఐఓ. మళ్ళీ వచ్చింది చూడండి, ఐఏ ఐఓ. కాబట్టి ఏ రక్తవర్గం? ఏ. అంటే 75% ఏ రక్తవర్గం, 25% ఓ రక్తవర్గం వస్తుంది. అంటే ఏకి వివాహం జరిగితే పుట్టే పిల్లల్లో ఏ గాని ఓ గాని వస్తుంది. ఫస్ట్ ఇది చూడండి, ఏకి వివాహం అయితే ఏమొచ్చాయి? ఏ గాని ఓ గాని వచ్చాయి. మరి ఇప్పుడు ఏకి బికి వివాహం అయితే 4 రకాలు వస్తాయి. ఏ గాని బి గాని ఏబి గాని ఓ గాని వస్తాయి. మీరు ఇదే లాజిక్ లో ఈజీగా మళ్ళీ ఇదే లాజిక్ లో చేయొచ్చు. అది ఎలా చూద్దాం. ఏ ఇంటూ బి చూద్దాం. పురుషుడే స్త్రీ బి అనుకో. ఏకి కారణమైన యుగ్మ వికల్పకాలు మీకు తెలుసు, ఐఏ ఐఓ. బికి కారణమైన యుగ్మ వికల్పకాలు కూడా మీకు తెలుసు, ఐబి ఐఓ. అంటే విషమ యుగ్మజలు కాబట్టి ముందు విడదీశాను నేను. ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి, ఈ రెండు ఫస్ట్ కలుస్తాయి అనుకోండి. ఈ రెండు కలిస్తే ఏమొచ్చింది? ఐఏ ఐబి. ఐఏ ఐబి ఉంటే ఏ రక్తవర్గం? ఐఏ ఐబి ఉంటే ఏ రక్తవర్గం? ఏబి. నెక్స్ట్ ఈ రెండు కలుపుదాం, ఈ రెండు కలుస్తాయి, ఏమొచ్చింది? ఐఏ ఐఓ. ఐఏ ఐఓ ఉంటే ఏ రక్తవర్గం? ఐఏ ఐఓ ఉంటే ఏ రక్తవర్గం? ఏ. నెక్స్ట్ ఈ రెండు చూడండి, ఈ రెండు ఎలా కలుపుతున్నా చూడండి. ఈ రెండు ఏమొచ్చింది అప్పుడు? ఐబి ఐఓ. ఐఓ ఐబి కూడా రైట్. ఏ రక్తవర్గం? బి. చెట్ట చివరిగా ఈ రెండు ఐఓ ఐఓ ఏ రక్తవర్గం? ఓ. అంటే ఏ వచ్చింది, బి వచ్చింది, ఏబి వచ్చింది, ఓ. 4 రకాలు వస్తున్నాయి చూడండి. ఏకి బికి వివాహం అయితే ఏ రక్తవర్గాలు వస్తున్నాయి? ఏ, బి, ఏబి, ఓ. ఏవైనా రావచ్చు. మీరు ఈ విధంగా ఎలాగైనా చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నా మరి అన్ని చెప్పడం మనకి ఈ ఆన్లైన్లో టైం వేస్ట్ కాబట్టి ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతావన్నీ వచ్చేస్తాయి. సొంతగా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు, కామెంట్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. చిట్ట చివరి కూడా చూద్దాం. ఒకసారి చూడండి, బి ఇంటూ ఏబి చూద్దాం. ఇప్పుడు మీ ప్రకారం బి ఇంటూ ఏబి ఇది ఇంకో మోడల్లో చేద్దాం. చూడండి, బికి కారణమైన జన్యు రూపం తీసుకోండి. ఇదే తీసుకోవాలి విషమ విభజన కాబట్టి. ఐబి ఐఓ. ఏబికి కారణం చూడండి ఇక్కడ ఉంది, కింద వేసుకోండి, ఐఏ ఐబి. చెప్పేసాను ఆల్రెడీ. ఫస్ట్ చూడండి డైరెక్ట్ ఇది ఇలాగా, ఇది ఇది ఇది. ఫస్ట్ ఈ రెండు ఐఏ ఐబి. ఐఏ ఐబి చూడండి, ఐఏ ఐబి. ముందు ఐబి ఐఏ అని కూడా రాయవచ్చు, మీ ఇష్టం. ఐఏ ఐబి. ఐఏ ఐబి ఉంటే రక్తవర్గం? ఏబి. నెక్స్ట్ ఈ రెండు ఐఏ ఐఓ చూసుకోవచ్చు చూడండి, ఐఏ ఐఓ. ఐఏ ఐఓ ఉంటే రక్తవర్గం? ఏ. నెక్స్ట్ ఈ రెండు ఐబి ఐఓ. ఐబి ఐఓ. ఐబి ఐఓ ఉంటే రక్తవర్గం? బి. లాస్ట్కి ఈ రెండు చూసుకోండి, లాస్ట్కి ఈ రెండు ఐబి ఐబి వచ్చాయి. ఐబి ఐబి ఉంటే బి. చూసుకోవచ్చు. ఇప్పుడు ఏ రక్తవర్గం వచ్చింది? బి వచ్చింది, ఏబి వచ్చింది. ఇలా చేసినప్పుడు బి ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ చూసుకోండి. బి ఎంత పర్సెంటేజ్? 50. ఏ 25% వచ్చింది, ఏబి 25% వచ్చింది. బిట్టు అడిగేటప్పుడు బికి ఏబికి వివాహమైనప్పుడు పుట్టే పిల్లల్లో ఏ ఏ రక్తవర్గాలు వస్తాయంటే ఏ వస్తుంది, బి వస్తుంది, ఏబి వస్తుంది. బికి ఏబికి వివాహమైనప్పుడు పుట్టే పిల్లలో ఏ రక్తవర్గం రాదు అంటే ఓ రక్తవర్గం రాదు, ఓ రక్తవర్గం రాదు. మరి ఇలా బికి ఏబికి వివాహమైనప్పుడు పుట్టే పిల్లల్లో ఎక్కువగా వచ్చే రక్తవర్గం ఏంటంటే బి. ఎంత పర్సెంట్ చెప్పాను? 50. ఏ ఎంత పర్సెంటేజ్ అంటే 25. ఏబి ఎంత అంటే 25. చాలా మంది డౌట్ 50 ఎలా వచ్చింది అనేది. ఇక్కడ చూసుకోండి, ఇలా వేసినప్పుడు 4 రకాలు వచ్చాయి. యాక్చువల్ 3 రకాలే. ఇక్కడ బిలు 2 వచ్చాయి కాబట్టి టోటల్ గా 400 అనుకుంటే 2 వచ్చాయి కాబట్టి బి అనేది 50%. ఈ విధంగా ఈజీగా రక్త వర్గాల అనువంశికత మనకు బిట్టు ఈజీగా మనకి ఏం చేయొచ్చు. మీరు ఏం ఫీల్ అవ్వద్దు, ఏం లేదు. 2 రక్త వర్గాలు ఇచ్చినప్పుడు వాటి జన్యు రూపాలు పైన కింద వేసుకొని ఈ డైరెక్షన్ లో మనం చేసిస్తే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే రక్త వర్గం తెలిసిపోతుంది. ఈ ప్రొసీజర్ మొత్తం ఆల్ కాంపిటేటివ్ కానీ
వేరే కాంపిటేటివ్ చేయలేరు. ఎస్ఏ బయాలజీ అయితే ఈ ప్రొసీజర్ చేయగలరని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రొసీజరే ఫాలో అయ్యి ఈ రక్త వర్గాల అనువంశికత నుండి బిట్టు మీరు 100% రైట్ చేస్తారని భావిస్తున్నాను. నెక్స్ట్, రక్త వర్గాల నిర్ధారణ. అంటే మన రక్త వర్గం ఏంటో మనం ఈజీగా నిర్ధారించుకోవచ్చు. ఎలా కొద్ది చూడండి. మార్కెట్లో 3 రకాల కృత్రిమ ప్రతిరక్షకాలు దొరుకుతాయి. కృత్రిమ ప్రతిరక్షకాలు అవే యాంటీ సీరం ఏ, యాంటీ సీరం బి, యాంటీ సీరం డి. కృత్రిమ ప్రతిరక్షకాలు. దానికి ముందు చిన్న పాయింట్ చూడండి. మనకు తెలుసు ప్రతిరక్షకం ఒకే విధంగా ఉంటే గుచ్చీకరణము జరుగుతుందని ఆల్రెడీ చెప్పాం మనం. అంటే ప్రతిజనకము ఏ ప్రతిరక్షకంతో గుచ్చీకరణం అంటే ఏతో, మరి ప్రతిరక్షకము బి ఏ ప్రతిజనకముతో అంటే బితోనే చూసుకోండి. మరి ప్రతిజనకము డి ఏ ప్రతిరక్షకముతో డితోనే. అంటే ప్రతిజనకాలు ఒకే విధంగా ఉంటే గుచ్చీకరణం జరుగుతుందనే విషయం మీకు తెలుసు. అది రక్త వర్గాల యొక్క ఎవరికి రక్తం ఇవ్వచ్చు ఇవ్వకూడదనే దాన్ని బట్టి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి ప్రతిరక్షకాలు, కృత్రిమ ప్రతిరక్షకాలు. అంటే ఎవరికి రక్తం ఇస్తామని కాదు, మా రక్త వర్గం ఏంటో నిర్ధారించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ప్రతిరక్షకమైన ఏ ప్రతిజనకంతో గుచ్చీకరణం ఏతోని, ఈ ప్రతిరక్షకమైన బి ఏ ప్రతిజనకంతో గుచ్చీకరణం బితో, ఈ యాంటీ సీరం డి అనే ప్రతిరక్షకం ఏ ప్రతిజనకంతో గుచ్చీకరణం డి. అంటే ఇప్పుడు మన శరీరంలోని రక్తాన్ని తీసి ఒక స్లైడ్ పై చిన్న చిన్న చుక్కలు వేయండి. 3 స్లైడ్లు తీసుకొని రక్తాన్ని తీసుకొని స్లైడ్లపై చుక్కలు వేసాం. రక్తాన్ని బయటికి తీసాను. కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఈ రక్తంలో ఏ ప్రతిజనకం ఉన్నాయో మనం కనుక్కోవాలి. మరి ఏ ప్రతిజనకం ఉందో కనుక్కోవాలంటే మనం ఏదైనా కృత్రిమ ప్రతిరక్షకం వేస్తే దాంతో గుచ్చీకరణం జరిగింది అనుకోండి, ఈ రక్తపు బొట్టు, అందులో దానికి సంబంధించిన ప్రతిజనకం ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, యాంటీ సీరం ఏ అనే ప్రతిజనకం దీనిలో వేశాను, గుచ్చీకరణం జరిగిపోయి. అంటే యాంటీ సీరం ఏ ప్రతిరక్షకం వేసినప్పుడు గుచ్చీకరణం జరిగిందంటే ఆ రక్తంలో ఏ ప్రతిజనకం ఉందని నువ్వు భావిస్తావు, ఏ ప్రతిజనకం ఉంది. అదేవిధంగా ఈ రక్త చుక్కలు కూడా యాంటీ సీరం బి వేశాను, గుచ్చీకరణం జరగలేదు అంటే బి ప్రతిజనకం లేదు. మళ్ళీ డి ప్రతిరక్షకం వేసాం, మళ్ళీ గుచ్చీకరణం జరిగిపోయింది అంటే డి ప్రతిజనకం ఉంది. ఇప్పుడు మనము తీసిన రక్తములో ప్రతిజనకం 2 మనకు తెలిసిపోయినాయి. 1 ఏ, 2 డి. మనకు ఆల్రెడీ తెలుసు ఏ ఉంటే ఏ రక్త వర్గం, ఇక్కడ డి ఉంది కాబట్టి ఏ పాజిటివ్. అంటే ఏ వ్యక్తి రక్తం అయితే యాంటీ సీరము ఏ, యాంటీ సీరము బి, యాంటీ సీరము డి ఈ 3 వేసినప్పుడు యాంటీ సీరం ఏతో గుచ్చీకరణం జరిగి, యాంటీ సీరం బితో గుచ్చీకరణం జరగక, యాంటీ సీరం డితో గుచ్చీకరణం జరిగితే ఆ వ్యక్తి రక్తవర్గం ఏ పాజిటివ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఇంకోటి చూడండి. ఇంకొక వ్యక్తి రక్తాన్ని తీసుకున్నాం, మళ్ళీ ఇలా స్లైడ్లపై చుక్కలు వేస్తాం. ఇంకొక వ్యక్తి రక్తం తీసుకున్నాం, యాంటీ సీరం ఏ వేసినప్పుడు గుచ్చీకరణం జరిగింది. ఇది ప్రతిరక్షకం వేసినప్పుడు ఆ రక్తం గుచ్చీకరణం జరిగిందంటే దాని ప్రతిజనకం ఉంది, ఆ ప్రతిజనకం పేరే ఏ. యాంటీ సీరం బి వేసినప్పుడు మళ్ళీ గుచ్చీకరణం జరగలే, యాంటీ సీరం డి వేసినప్పుడు కూడా గుచ్చీకరణం జరగలే అంటే ఒక ఏ ప్రతిజనకమే ఉంది ఆ వ్యక్తి రక్తంలో. ఏ మాత్రమే ఉంటే ఆ రక్త వర్గం ఏంటంటే ఏ నెగిటివ్. అంటే ఏ ఉంటే ఏ యాంటీ సీరం ఏతో గుచ్చీకరణం జరిగితే ఏ ప్రతిజనకం ఉన్నట్టు, ఒకవేళ బితో గుచ్చీకరణం జరిగితే బి ఉన్నట్టు, డితో గుచ్చీకరణం జరిగితే డి ఉన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇది ఒకసారి చూద్దాం. ఏబి పాజిటివ్ చూద్దాం. కరెక్ట్గా చూడండి. వ్యక్తి రక్తాన్ని తీసుకొని మళ్ళీ ఇలా స్లైడ్లపై వేసినప్పుడు యాంటీ సీరం ఏతో గుచ్చీకరణం జరిగింది అంటే ఏ ఉంది ప్రతిజనకం. యాంటీ సీరం బితో గుచ్చీకరణం జరిగింది అంటే బి ప్రతిజనకం ఉంది. యాంటీ సీరం డితో కూడా గుచ్చీకరణం జరిగింది అంటే డి ప్రతిజనకం ఉంది. మనకు తెలుసు ఏ, బి, డి 3 ఉంటే అది ఏ రక్త వర్గం, ఏబి పాజిటివ్. మళ్ళీ కిందకు వచ్చేయండి. 3 లేవు అసలు ప్రతిరక్షకాలే లేకపోతే అది ఏ రక్త వర్గం అని చెప్పామో ఓ నెగిటివ్. అంటే యాంటీ సీరం ఏతో గుచ్చీకరణం జరగలే, బితో గుచ్చీకరణం జరగలే, డితో కూడా గుచ్చీకరణం జరగకపోతే ఓ నెగిటివ్. మళ్ళీ చూడండి. యాంటీ సీరం ఏతో గుచ్చీకరణం జరగలే,
యాంటీసీరం బితో గుచ్చీకరణం జరగలే అంటే ఓ. మరి యాంటీసీరం డితో గుచ్చీకరణం జరిగిపోయింది. గుచ్చీకరణము జరిగితే అప్పుడు డి ప్రతిజనకం ఉంది కాబట్టి ఒక డి ప్రతిజనకం ఉంటుంది. ఏ రక్తవర్గం? ఓ పాజిటివ్. మొత్తం అంతే. మళ్ళీ చూడండి, బి పాజిటివ్ చూద్దాం. అంటే ఏతో గుచ్చీకరణం జరగలే అంటే ఏ లేదు. బితో జరిగింది అంటే బి ప్రతిజనకం ఉంది. డితో జరిగింది అంటే డి ప్రతిజనకం ఉంది. అంటే బితో పాటు డి ఉంటుంది. ఏ రక్తవర్గం? బి పాజిటివ్. మరి ఏతో జరగలేదు, బితో గుచ్చీకరణం జరిగింది, డితో గుచ్చీకరణం జరగకపోతే అది బి నెగిటివ్. ఏతో గుచ్చీకరణం జరిగింది, బితో గుచ్చీకరణం జరిగింది, డితో జరగలేదు, అప్పుడు అదేంటవుతుంది? ఏబి నెగిటివ్. ఈ విధముగా రక్త వర్గాల నిర్ధారణ అని కొత్త 9th క్లాస్ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు. ఎరిథ్రోబ్లాస్ట్ ఫెటాలసిస్, ఇది రక్త వర్గాలకు సంబంధించిన ఒక వ్యాధి. పాజిటివ్ రక్త వర్గం ఉండే పురుషుడు నెగిటివ్ రక్త వర్గం ఉండే స్త్రీకి వివాహం చేసుకుంటే మొదటి సంతానం పాజిటివ్ అయి రెండవ సంతానం కూడా పాజిటివ్ అయితే రెండవ బిడ్డ పురిట్లోనే మరణిస్తుంది. ఆ వ్యాధినే ఎరిథ్రోబ్లాస్ట్ ఫెటాలసిస్ అంటారు. ఎరిథ్రో అంటే ఎర్ర రక్త కణాలు, బ్లాస్ట్ అంటే పగులుట, ఫీటస్ అంటే భ్రూణము, లైసిస్ అంటే విచ్ఛిన్నం. అంటే ఎర్ర రక్త కణాలు పగిలిపోయి భ్రూణం అనేది విచ్ఛిన్నం చెంది జీవి మరణిస్తుంది. ఇక్కడ ఎరిథ్రోబ్లాస్ట్ అంటే పగులుట, పగిలిపోద్ది. బ్లాస్ట్ అంటే పేలిపోవడం. యాక్చువల్గా ఎరిథ్రోబ్లాస్ట్ ఫెటాలసిస్ అనే ఒక రక్త వర్గాలకు సంబంధించిన వ్యాధి కోసం కొద్దిగా చూద్దాం. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి నెగిటివ్ రక్త వర్గమై తండ్రి పాజిటివ్ రక్త వర్గం అయ్యాడు అనుకోండి. ఇప్పుడు బిడ్డ పాజిటివ్. బిడ్డ తల్లి గర్భాశయంలో 9 నెలలు ఉంటాడు, మీకు తెలుసు. 9 నెలలు. మరి బిడ్డ ఉన్నాడు. ఇప్పుడు తల్లి ఏమి తిన్నే బిడ్డకు రక్తం ద్వారా రవాణా చేయబడతాయి. ఏమి తినే ఆహార పదార్థాలు కానీ, పోషకాలు కానీ, ఆక్సిజన్ కానీ ఏవైనా తల్లి నుండి బిడ్డకు రక్తం ద్వారా రవాణా చేయబడతాయి. తల్లి రక్తవర్గం నెగిటివ్ అని తెలుసు, బిడ్డ రక్తవర్గం పాజిటివ్ అని తెలుసు. పాజిటివ్ అని మనం ఏ విధంగా చెప్పామంటే, పాజిటివ్ రక్తవర్గంలో ఏ ప్రతిజనకం ఉంటుందంటే డి ప్రతిజనకం బిడ్డలో ఉంది. మరి తల్లిలో డి ప్రతిజనకం లేదు కాబట్టి నెగిటివ్. కరెక్ట్ అబ్జర్వ్ చేస్తున్నాడు అక్కడ పాయింట్. మరి తల్లి నుండి బిడ్డకు రక్తం దీని ద్వారా రవాణా అవుతుంది. రక్తం అని చెప్పాను. ఆ రక్తం ద్వారా రవాణా చేసి ఒక భాగం ఉంది, దాని పేరే జరాయువు లేదా మాయ అంటారు, ప్లాసెంటా. అది మనకు అనవసరం. మరి తల్లి రక్తం అనేది ఇలాగ బిడ్డ రక్తంలోకి వచ్చింది. బిడ్డ రక్తం తల్లి రక్తం కలిసాయి అనుకోండి. బిడ్డ రక్తంలో డి ప్రతిజనకం ఉంది, తల్లి రక్తంలో డి ప్రతిజనకం లేదు. మనకు ఆల్రెడీ తెలుసు, పాజిటివ్ రక్తవర్గం నెగిటివ్ రక్తవర్గం కలిసినప్పుడు ఈ డి ప్రతిజనకం అనేది ఆ నెగిటివ్ రక్తవర్గంలో డి ప్రతిరక్షకాలను ఏర్పరుస్తుంది. డి ప్రతిరక్షకాలను అంటే ఇప్పుడు బిడ్డ రక్తంలో ఉండే డి ప్రతిజనకం తల్లి రక్తంలో డి ప్రతిరక్షకాలను ఏర్పరిచింది. అయితే ఈ ప్రతిరక్షకాలు ఏర్పడేటప్పటికి 10 నెలలు దాటిపోతుంది. 10 నెలలు దాటి తరువాత ప్రతిరక్షకాలు పూర్తిగా ఏర్పడతాయి. మరి బిడ్డ ఎన్ని నెలలు ఉంటాడంటే 9 నెలలు. ఈ 9 నెలలు నిండిన తర్వాత ఈ పాజిటివ్గా మొదటి సంతానం అనేది బయటకు వచ్చేద్ది. కానీ ఈ మొదటి సంతానంలో ఉండే రక్తంలో ఉండే డి ప్రతిజనకం తల్లి రక్తంలో డి ప్రతిరక్షకాలను ఏర్పరుస్తుంది. ఇప్పుడు తల్లి రక్తంలో డి ప్రతిరక్షకాలు ఉన్నాయి, కానీ తల్లికి ఎటువంటి ప్రమాదము జరగదు. ఎందుకంటే తల్లి రక్త వర్గం నెగిటివ్ కాబట్టి, డి ప్రతిజనకము లేదు కాబట్టి ఎటువంటి హాని జరగదు. కానీ ఇదే తల్లి మళ్ళీ రెండవ సంతానంగా పాజిటివ్ బిడ్డ లోపల ఉన్నాడు అనుకోండి. పాజిటివ్ బిడ్డ ఎలా చెప్పమంటే ఏ ప్రతిజనకం ఉంది? డి ప్రతిజనకం ఉంది. మరి తల్లి రక్తంలో ఆల్రెడీ మొదటి సంతానం ఫలితముగా ఏర్పడే డి ప్రతిరక్షకాలు ఉన్నాయి తల్లి రక్తంలో. సేమ్ తల్లి రక్తం మళ్ళీ ఈ సెకండ్ సంతానమైన రెండో బిడ్డకు కూడా వస్తుంది ఆహార పదార్థాలు అందించడానికి. మరి తల్లి రక్తంలో ఉండే డి ప్రతిరక్షకాలు, రెండవ సంతానమైన బిడ్డలో ఉండే డి ప్రతిజనకాలు రెండు ఇక్కడ కలిసి ఈ రెండవ శిశువులో రక్త గుచ్చీకరణం జరిగి ఎర్ర రక్త కణాలు పగిలిపోయి ఆ భ్రూణం అనేది విచ్ఛిన్నమైపోతుంది. ఆ వ్యాధినే ఎరిథ్రోబ్లాస్ట్ ఫెటాలసిస్ అంటారు. అంటే తల్లి నెగిటివ్ రక్త వర్గమై తండ్రి పాజిటివ్ రక్త వర్గం అయితే మొదటి సంతానం పాజిటివ్ అయి రెండవ సంతానం పాజిటివ్ అయితే రెండవ శిశువును మరణించడాన్ని ఎరిథ్రోబ్లాస్ట్ ఫెటాలసిస్ అంటారు. మరి రెండవ శిశువు కానీ నెగిటివ్ అయ్యింది అనుకోండి, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఎందుకంటే నెగిటివ్ లో డి ప్రతిజనకాలు ఉండవు. తల్లి రక్తంలో డి ప్రతిరక్షకాలు ఉన్నప్పటికీ
నెగిటివ్లో డి ప్రతిజనకాలు ఉండవు కాబట్టి రెండవ సంతానానికి ఎటువంటి హాని జరగదు. ఇది టోటల్గా రక్త వర్గాలకు సంబంధించిన కొద్దిగా డీప్ పాయింట్స్. రక్త వర్గాల నుంచి ఎస్ఏ లెవెల్లో తప్పకుండా బిట్లో అడగడానికి అవకాశం ఉంది. మొన్న ఏమడిగాడంటే ఏబి రక్తవర్గాల పురుషుడికి ఓ రక్తవర్గాల స్త్రీకి వివాహం జరిగినప్పుడు పుట్టే పిల్లల్లో ఏ రక్తవర్గం వస్తుంది అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పిస్తాను ఇందాక, ఏ లేదా బి. ఇంకొక బిట్ అడిగారు, ఎక్సలెంట్ బిట్టు. తల్లిదండ్రుల్లో ఏ రక్తవర్గం ఉంటే పిల్లలకు ఓ రక్తవర్గం రాదు అన్నాడు. పట్టికలో చూసుకోండి, తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఏబి ఉందనుకోండి అటువంటి పిల్లలకు ఓ రక్తవర్గం రాదు. ఇవి సబ్ ఇన్స్పెక్టర్ బిట్స్. కాబట్టి మీ అందరూ కూడా ఈ లెసన్ ఇలా ఫాలో అవుతూ అలా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మీ అందరూ నాపై ఉంచే నమ్మకం, మీ అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తక్కువ రోజుల్లోనే సుమారు 1120 సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చారు. చిన్న రిక్వెస్ట్, మీరు ఏదైనా సందేహాలున్నాయి, మీ సలహాలున్నాయి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నా వీడియోని చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.